భూములలో సాగు చేస్తున్న పంటను అటవీ శాఖ అధికారులు తొలగించారనే ఆందోళనకు దిగిన పోడు రైతులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ ఫారెస్ట్ బీట్లో దమ్మన్నపేట గిరిజనులు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న, కంది పంటలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారని, మా భూములలోకి వచ్చిన అటవీ శాఖ అధికారులు మా జోలికి వస్తే ఊరుకోం, మా పంటను మేము కాపాడుకుంటాం, మాకు అధికారులు సహకరించండి అని వేడుకున్నారు. స్థానిక FDPO రామ్మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని పోడుకు యత్నిస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. పోలీసులు కలుగజేసుకున్నా కూడా ఫలితం లేదు. ఫారెస్ట్ లో కల్టివేషన్ ఏదైతే కొనసాగుతుందో పోడుకు సంబంధించి ఆ ప్రాంతంలో పోడు సాగు చేసిన మొక్కజొన్నకు సంబంధించి ఇతర పంటలు రాజేంద్ర సారును సైదార్ వచ్చి చెప్పారు. ఇలా రామారావు వాళ్ళందరూ వస్తారు గుడిసెల కాడ కథ వచ్చి ఇక్కడ పొద్దుగంగా 5 వరకు 6 వరకు వచ్చిన కథ మొత్తం బీకేసి పొక్కలలో వారేసారు సార్. ఏంటి పోడు భూములు వేసిన ఇత్తనాలు ఇవి పోడు పాత పోడు ఇప్పుడు మళ్ళీ సార్లు వచ్చి లేవట్టు మమ్మల్ని 2002 నుంచి వెళ్ళి పోడు చేస్తే ఇట్లా ఈ సారు ఆ సార్ వచ్చి ఇట్లనే వాగురి వాళ్ళకత్త మీకు వస్తుంది వాళ్ళకత్త మేము వస్తుంది అని ఊకి ఇట్లా లేవట్టుకోపోడు సారు మమ్మల్ని. మొన్న సుగం చేసిరు, మొన్న 24 మందికి వేసిరు, 28 మందికి మళ్ళీ ఇద్దరిని అక్కడ మధ్యలో తీసుకుపోయారు. పోడు కొట్టొద్దనే నిబంధనలు ఉన్నాయి. ఆ క్రమంలోనే మరి కడుపు మీద కొట్టినట్టేనా ఇది చేసింది. చెట్టు తీకాల్సిన అవసరం ఏముండాలి? మనకు లేని పట్టాలు ఏడు చేయించుకుంటాం. దాంట్లో కాస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాస్తులో ఉన్నటువంటి వాళ్ళకి కాస్తులో ఉండుంటే మీకు 4 నుంచి వెళ్ళి పోడు చేస్తాను సార్. పోడు చేస్తే దేపకు ఒకసారి గిట్ల లేవాటికి ఆ సారు ఈ సారు వచ్చుడు మొత్తం బీకేసుకుంటే గిట్ల పోవుడు, మేము గిట్ల ఊక మర కొట్టుకుంటూ పోడు అయితే ఇది ఎందుకు గిట్ల ఎందుకు చేస్తున్నా అని పోయి అలసిపోయినాం. ఒకసారి ఏసఐ సార్ వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కొట్టిన ఫైట్లు కొట్టుకుంటే మీ కాళ్ళకత్త మీకత్త రండి అని గంజులు బింజులు అన్నీ పెట్టుకొని పోతే ఈ సార్ మొత్తం అటు దొప్పుకుంటే ఎలా కొట్టుకపోయింది సార్. అప్పుడు సపడాకున్నా మళ్ళీ ఇది ఇట్లా కాదు, మరొక చెట్లు పెద్దగా అవుతుందని పోడు తప్పనిసరి నరికించే మళ్ళీ పెద్దగా అయిన వాళ్ళు ఈ అడవి పెద్దగా అవుతుంది ఏం సంగతి అని మేము 80 కుటుంబాలు మాట్లాడుకొని ఇది ఇట్లా చేస్తే కాదు సార్, ఏటన్నా పోతేనే ఇదే ఒకటి తెగిస్తేనే మాకు అవుతుందని మేము ఈ భూములకు వచ్చినాం. మాకు సరిపోయేదాకా మేము కొట్టింది మేము ఇసి పెట్టాం సార్. పాత ఎక్కడ దాకా ఉన్నదో అక్కడ దాకా కొడతాం. 2004 నుంచి వెళ్ళి 1000 ఎకరాలు కొట్టేదాకా మేము ఇసి పెట్టాం. ఫారెస్ట్ వాళ్ళకు మాకే పడాలి, ఇళ్ళకి ఇంటాలు కావచ్చు. ఫారెస్ట్ వాళ్ళకు మాకు వాళ్ళకు మాకు పడాలి. మేము ఇన్ని రోజులుగా మేము ఇత్తనాలు వీకిన కాడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉంటుంది ఉద్యమం, వాళ్ళకు మాకు ఉంటుంది సార్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇదివరకు కూడా చెప్పినాను, మా వాళ్ళు కూడా మీకు చెప్పుంటారు. ఇది అటవీ భూమి, అది అందరికీ తెలిసిందే. అడవి మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇది మామూలుగా బయట ఉన్న అడవి లాంటిది కూడా కాదు. ఇది టైగర్ రిజర్వ్లో భాగం. అంటే పులి సంబంధించినటువంటి రక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి భాగం. దాంట్లో మీరు భూమి లేదనో ఇంకేదో కారణాలతోటి మీరు అక్రమంగా కొడుతున్నారు.
మేము దానికి సంబంధించిన చర్యలు మేము చట్టపరంగా మేము తీసుకోవాల్సి వస్తుంది. దానికంటే ముందు మీకు మేము చాలా రకాలుగా చెప్పి చూస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం, మా వాళ్ళ ద్వారా చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రెవెన్యూ అధికారుల సహాయంతో కూడా మీకు చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు. అది చట్టపరంగా నేరం. అయినా మళ్ళీ ఒకసారి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పదు. మీకు భూమి లేదు, ఇంకేదో కారణాలు ఉంటే ఉండొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు అధికారిగా మేమేమీ చేయలేం. ఒక సాటి మానవుడిగా మీ పట్ల సానుభూతి ఉంటుండొచ్చు. ఎవరు ఏది చేసినా చట్టానికి లోబడే, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అటవీ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నా మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ మీరు గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంతటితోటి ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలేస్తే మీకు మంచిది, మాకు మంచిది. లేదంటే మేము చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మేము ఇదివరకు మీకు కొన్ని చెప్పాం. మా దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా సుమారు 50-60 మంది ఉంటారు. దాంట్లో కూడా వాచర్స్గా ఇంకా వేరే ఇతరత్ర అవుట్సోర్సింగ్లో కూడా మీకు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పాం. అలాగే ప్లాంటేషన్స్ ఇలాంటివి పెట్టినప్పుడు దాంట్లో పని కూడా వస్తుంది. అది కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాం. సో మీరు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మనవి చేస్తున్నా. ఇంతటితోటి ఇది సమస్య పోతుంది. లేదు అంటే మరింత జటిలమవుతుంది. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు, రూల్స్ వాటిని పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మేము దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది, మేము దాన్ని అమలు చేయాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది నా మనవిగా భావించి మీరు ఇంతటితోటి దీనికి చరమగీతం ఇంతటితోటి ఆపేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.